కీలక శాఖలు కమలం ముందే కేంద్ర మంత్రివర్గ కూర్పుపై ముమ్మర కసరత్తు. మిత్రపక్షాలతో సీనియర్ నేతల మంతనాల్లో హ్యాట్రిక్. ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం నేడే. లోక్సభలో విపక్ష నేతగా బాధ్యతలు చేపట్టండి. రాహుల్ గాంధీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ విజ్ఞప్తి. ఆ డిమాండ్తో స్వరం కలిపిన తెలంగాణ సీఎం. త్వరలో నిర్ణయం చెప్తానన్న అగ్రనేత. కేంద్ర కేబినెట్లోకి రామ్మోహన్. ఉత్తరాంధ్రకు మరోసారి కీలక ప్రాధాన్యం. సహాయ మంత్రిగా గుంటూరు ఎంపీ పెమ్మసాని. నేడు ప్రధాని మోదీతో పాటు ప్రమాణ స్వీకారం. విస్తరణలో తెదేపాకు మరో 2 మంత్రి పదవులు వచ్చే అవకాశం. మృగశిర కార్తె రోజున చేప ప్రసాదం ఆనవాయితీ. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్. విశ్రాంత యోధుడి మహాభినిష్క్రమణం. తెలుగువారి ఆత్మబంధువు రామోజీరావు ఇక లేరు. అనారోగ్యంతో ఆసుపత్రిలో శనివారం తెల్లవారుజామున 4:50 అస్తమయం. తరలివచ్చిన అభిమానులు, రాజకీయ సినీ ప్రముఖులు. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ ప్రగాఢ సంతాపం. వెంకయ్య, జస్టిస్ ఎన్వి రమణ, చంద్రబాబు, పవన్, భట్టి ఘన నివాళులు. నేటి ఉదయం ఫిల్మ్ సిటీలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు. దాడులపై పోలీసులు ప్రేక్షక పాత్ర. మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని మండిపాటు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై ఇష్టానుసారంగా టీడీపీ దాడులు ఆపాల్సిన పోలీసులు ప్రేక్షకులుగా మారారు. ఆధారాలతో హైకోర్టులో ప్రైవేటు కేసులు వేస్తాం. ఎస్పీకి వినవించేందుకు వస్తున్న నేతల నిర్బంధం విచారకరం. రామోజీ కన్నుమూత. గుండెపోటు తీవ్ర అస్వస్థతతో గురైన రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున తుది శ్వాస. నేడు మూడోసారి మోదీ. రాత్రి 7:15 ప్రమాణ స్వీకారం. మంత్రివర్గ కూర్పుపై కొనసాగుతున్న కసరత్తు. ప్రతిపక్షాలతో అమిత్ షా, రాజ్నాథ్, నడ్డా మంతనాలు. టీడీపీ నుంచి రామ్మోహన్, పెమ్మసాని. ఎంతో కష్టపడ్డ మంత్రి పదవులు ఇవ్వండి చంద్రబాబు కోరుతున్న సీనియర్, జూనియర్ ఎమ్మెల్యేలు. లోకేష్ చుట్టూ అదే పనిగా చక్కర్లు. నితీష్కు ప్రధాని పదవి ఆఫర్. జేడీయూ నేత కేసీ త్యాగి వెల్లడి. జనసేనకు 4 మంత్రి పదవులు. చంద్రబాబు నుంచి సంకేతాలు. కేంద్రంలో రాష్ట్రానికి ఇచ్చే పదవులు, రాష్ట్రాన్ని బీజేపీకి ఇచ్చే పదవుల ఆధారంగా జనసేనకు 5వ పదవి. అక్షర యోధుడి అస్తమయం. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూత. 5న తీవ్ర గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిక ఆరోగ్యం క్షీణించి శనివారం తెల్లవారుజామున తుది శ్వాస. ముర్ము, మోదీ, బాబు, పవన్ దిగ్భ్రాంతి. నేడు ఫిల్మ్ సిటీలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు. నేడే నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం. దేశ రాజధానిలో హై అలర్ట్. అసాధారణ భద్రతా వేదిక. రాష్ట్రపతి భవన్ పరిసరాలు ఎన్ఎస్జీ ఆధీనంలోకి. ఇప్పటికే ఢిల్లీకి దక్షిణాసియా దేశాధినేతలు. అమరావతికి మళ్లీ కల. యుద్ధ ప్రాతిపదికన జంగిలీ క్లియరెన్స్. మల్లపొదలు, చెట్టు తొలగింపు, సీడ్ యాక్సెస్. ప్రధాన రోడ్ల వెంబడి పనులు ఉరుకులు పెట్టిస్తున్న సిఆర్డీఏ అధికారులు. జగన్ ప్రభుత్వంతో చిట్టడవిల రాజధాని. టీడీపీ కుటుంబం రావడంతో మళ్లీ సందడి. విపక్ష నేతగా రాహుల్. సిడబ్ల్యూసీ ఏకగ్రీవ తీర్మానం. లోక్సభలో పార్టీ నేతృత్వం వహించాలని విజ్ఞప్తి. త్వరలో నిర్ణయం చెబుతానన్న అగ్రనేత. బాబు ప్రమాణ స్వీకారానికి వేగంగా ఏర్పాట్లు. 5గురు ఐఏఎస్ల పర్యవేక్షణ బాధ్యత. జేడీ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు. అర్ధరాత్రి ఏపీఎండీసీ కార్యాలయం సీజ్. సాయుధ పోలీసుల పహారా ఏర్పాటు.